బిగ్ బాస్ సీజన్ 8 12వ ఎపిసోడ్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో రివీల్ చేశారు. సాధారణంగా ప్రతి సీజన్‌లో గెలుచుకున్న విన్నర్‌కు ఒక నిర్దిష్టమైన బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఉంటుంది. సుమారు 50,00,000 వరకు ఉంటుంది. అలాగే ఈ ప్రైజ్ మనీతో పాటుగా కొన్ని స్పెషల్ అసెట్స్‌ని కూడా విజేతలు సంపాదించుకునే అవకాశం ఉండేది. ఉదాహరణకి ఇళ్ల స్థలం, కారు వంటి బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు హౌస్‌లో గెలుచుకునేవారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సీజన్‌లో మాత్రం జీరో ప్రైజ్ మనీ అని చెప్పారు. అంటే ఈ ప్రైజ్ మనీ 0 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇక హౌస్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడే టాస్క్‌లను బట్టి వారు ప్రైజ్ మనీని పెంచుకోవచ్చు. అలా మొదటి వారం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ 5,00,000 ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. కంటెస్టెంట్స్ చేసిన పెర్ఫార్మెన్స్‌కి నాగార్జున 5,00,000 ప్రైజ్ మనీ ప్రకటించాడు. కానీ అందులో అంతా ఇవ్వాలనేది బిగ్ బాస్ నిర్ణయించాడు. ఇక నాగార్జున అనౌన్స్ చేసిన తర్వాత ప్రైజ్ మనీలో నుంచి 2,00,000 కట్ చేసి 3,00,000 మాత్రమే ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. ఇక రెండో వారంలో నామినేషన్స్ తర్వాత పోగొట్టుకున్న 2,00,000 కూడా సంపాదించుకునేందుకు టాస్క్‌లు పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్కుల్లో 3 క్లాన్స్ పాల్గొని బిగ్ బాస్ ప్రైజ్ మనీని పెంచుకున్నాయి. ఇక టాస్క్‌లు ఆడిన నైనిక క్లాన్ 75,000 సంపాదించుకుంటే అతిపెద్ద క్లాన్ అయినటువంటి యష్మి టీం 1,25,000 సంపాదించుకుంది. కేవలం నాగమణికంఠ మాత్రమే ఉన్న అందరికంటే ఎక్కువగా 2,45,000 రాబట్టాడు. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఏది ఉంటుందో అది విన్నర్ ప్రైజ్ మనీలోకి జత చేస్తారని టాస్కులకు ముందే బిగ్ బాస్ ప్రకటించాడు. దాంతో 2,45,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయడంతో ఇదివరకు ఉన్న 3,00,000 కలిపి మొత్తం బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ 5,45,000కు చేరింది. ఈ అమౌంట్ ని బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విజేతకు అందిస్తారు. ఈ ప్రైజ్ మనీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యలో హౌస్ మేట్స్ చేసే పనుల కారణంగా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డు ద్వారా కొత్తగా మరొక 6 సెలబ్రిటీస్ ని హౌస్ లోకి పంపించబోతున్నట్టు సమాచారం. అది కూడా మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఈ 6లో ఎక్కువగా జబర్దస్త్ అవినాష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు వస్తే రెండవసారి అవుతుంది. ఇక జబర్దస్త్ అవినాష్ ను కామెడీ పరంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అతడితో పాటు జబర్దస్త్ రోహిణి కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టనుందని టాక్ వస్తోంది. మరి వైల్డ్ కార్డుతో ఎవరెవరు వస్తారో చూడాలి.